భగవంతుడిని ఆరాధించడానికి ఉపయోగించే అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన రూపాల్లో శివలింగం ఒకటి. శివ అంటే శుభప్రదమని, లింగం అంటే ఆకారం లేదా చిహ్నమని అర్థం. కాబట్టి శివలింగం అంటే శుభప్రదమైన, ఆది అంతం లేని పరమాత్మకు ఒక సాకారమైన రూపం. పార్థివలింగం అంటే మట్టితో చేసిన శివలింగం. కలియుగంలో భగవంతుడిని ఆరాధించడానికి ఇది సులభమైన, అత్యంత శక్తివంతమైన మార్గంగా శివపురాణం పేర్కొంది. శివలింగం తాత్విక నిర్వచనం. సనాతన ధర్మంలో శివలింగాన్ని నిరాకారమైన, ఆది అంతంలేని పరమాత్మకు ప్రతీకగా భావిస్తారు. శివలింగం అడుగు భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, అగ్రభాగంలో శివుడు ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ త్రిమూర్తుల ఏకాకృతి పరమేశ్వరుడి సృష్టి, స్థితి, లయకారక శక్తికి ప్రతీక. శివలింగ ఆరాధన విగ్రహారాధన కంటే ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. పార్థివలింగం పురాణ ప్రాముఖ్యత మరియు కథనాలు. పార్థివలింగం అంటే మట్టితో తయారు చేసిన శివలింగం. దీనిని క్షితిజలింగం అని కూడా అంటారు. శివపురాణం ప్రకారం కలియుగంలో ఇది అత్యంత విశేషమైనది. కలియుగంలో ఆధ్యాత్మిక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అతి సులభంగా లభించే మట్టితో చేసిన లింగం తక్కువ ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలని ఇస్తుంది. భక్తికి సంపద, ఉన్నత స్థితి అవసరం లేదని, కేవలం శ్రద్ధ, భక్తి ఉంటే చాలు అని ఈ పూజ చాటి చెబుతుంది. యుగాల వారీగా లింగపూజ. శివపురాణం ప్రకారం ప్రతి యుగంలోనూ ఒక ప్రత్యేక లింగాన్ని పూజించడం శ్రేష్టం. కృతయుగం రత్నలింగం, త్రేతాయుగం సువర్ణలింగం, ద్వాపరయుగం రస, పాదరస లింగం, కలియుగం పార్థివ మట్టి లింగం. శ్రీరాముని కథ. రావణుడిని సంహరించిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి శ్రీరాముడు ఇసుకతో చేసిన పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించారని ప్రసిద్ధి. ఈ కథ పార్థివలింగ పూజ ద్వారా పాప ప్రక్షాళన, మోక్షప్రాప్తి లభిస్తాయనడానికి బలమైన ఉదాహరణ. పార్థివలింగం తయారీ మరియు పూజా విధానం. పార్థివ లింగార్చనలో లింగాన్ని స్వయంగా తయారుచేసి పూజించడం ముఖ్యమైన భాగం. ఈ ప్రక్రియలో ఉపయోగించే ప్రతి వస్తువుకు ఒక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. లింగం తయారీకి కావలసినవి: పవిత్రమైన మట్టి, నదీ జలాల అడుగున ఉండేది శ్రేష్టం, గంగాజలం, ఆవు పాలు, పెరుగు, నెయ్యి. ఈ పదార్థాలు పంచభూతాల, భూమి, జలం మరియు పవిత్రమైన పంచగవ్యాల, ఆవు ఉత్పత్తులు సంగమంగా చెప్పవచ్చు.